దేవుని నామమున స్తోత్రంలో నిన్నటి ధ్యానాంశము రాజైన యోషియా. నిన్నటి దినమున రాజైన యోషియా గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించేందుకు వేలాది స్తోత్రంలండి. మరి ఈ దినమున కూడా కొన్ని యోషియా గురించి నేర్పించడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రంలండి. కీ పాయింట్గా రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అటు రీతిగా మరి ఈ దినమున కూడా అతడు ఇంకనూ బాలుడయిండి తన ఏలుబడిలో 12వ సంవత్సరమున రాజైన యోషియా దేవుని మందిరమందున్న సమస్త విగ్రహములను, పోతపోయబడిన బొమ్మలను, సూర్య దేవతా స్తంభములు మొదలగు వాటిని బయటకు లాగివేసి దేవుని మందిరమును తిరిగి పునరుద్ధరించాడు. ఈ పని ప్రారంభించిన నాటికి ఇతడు 20 ఏండ్లు వయసు కలవాడని భావించాలండి. ఎందుకనగా 8 ఏండ్ల వయసులోనే రాజుగా చేయబడి తన పరిపాలనా కాలమందు 12వ ఏట ఈ మంచి పనిని ప్రారంభించాడు. దానిని తన పరిపాలన కాలమందు 16వ ఏట పూర్తి ముగించాడు. అనగా ఈ మంచి పనిని సమాప్తి చేసే నాటికి అతని వయసు 24 సంవత్సరములు. ఇది కూడా చాలా చిన్న వయసే. ఈ పనిని తానే దగ్గర ఉండి జరిగించాడు. ప్రజలు, పెద్దలు, యాజకులు అతని మాటకు లోబడ్డారు అని చెప్పవలెను. లేకపోతే పనులు జరిగేవి కావు కదండి. అన్నిటికంటే ఇతని జీవితంలో మరిచిపోలేని సంఘటన ఏదనగా హిజ్కియా కాలము తర్వాత ఎంతో ఘనంగా పస్కా పండుగ ఆచరింపబడిందటండి. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని మందిరమును బాగు చేసిన రాజు అది వరకు పస్కా పండుగ ఆచరించలేదు. దీన్ని ఆచరించుటకు అతనికి ఆధారము అప్పటికింకనూ దొరకలేదు. చాలా ఏండ్లుగా ఇశ్రాయేలు వారి రాజులు దేవుని ధర్మశాస్త్రములను మరిచారు. బలులు అర్పించడం ఆగిపోయింది. కొందరు ప్రవక్తలు వారికి ధర్మశాస్త్రమును, దేవుని మాటలను బోధించుచును వారు లెక్కించరైరి. అయితే యోషియా పరిపాలన యందు 18వ సంవత్సరమున ఈ పండుగ ఆచరింపబడింది. అనగా అతని పరిపాలన 12వ సంవత్సరమున ప్రారంభమైన ఆలయ శుద్ధి 16వ ఏట వరకు కొనసాగి ముగించబడిందండి. ఇక అన్యదేవతల ఆరాధన, వాటి చిహ్నములన్నీ పాడు చేయబడి పారవేయబడ్డాయి. కానీ పస్కా తన 18వ సంవత్సరపు ఏలుబడిలోనే జరిగిందని గమనించాలి. అప్పటికి ఈ రాజు వయసు 20 సంవత్సరములు మాత్రమే. అనగా ఇంకొన్ని చిన్న ప్రాయమే కదండి. పస్కా ఆచరించుటకు దారితీసిన పరిస్థితులేవి అని మనం గమనించగలిగితే, మందిరము నుండి ద్రవ్యమును బయటకు తీసుకువచ్చే సమయంలో యాజకుడైన హిల్కియాకు దేవుని మందిరంలో ఒక గ్రంథము దొరికిందట. దానిని శాస్త్రి అయిన షాఫానుకు ఇవ్వగా అతడు దానిని రాజు సన్నిధిని చదివి వినిపించాడు. ఆ మాటలు సీనాయిపై దేవుడిచ్చిన ఆజ్ఞలతో పాటు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడములను అనుసరించకపోయిన ఎడల వారిపైకి వచ్చే శాపములను గూర్చి వివరములుగా ఉన్నాయి. నీ తలపైన ఆకాశాన్ని ఆయన ఇత్తడి వలె చేయును, క్రిందనున్న నేలను ఇనుము వలె చేయును, నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. యెహోవా నిన్ను చెదరగొట్టు చోట ప్రజలలో విస్మయమునకు, సామెతకు, నిందకు నీవు హేతువై ఉందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఏలైనగా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు కాబట్టి అన్నట్లుగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 23 నుంచి 23వ వచనము 45వ వచనం అండి. అదే అధ్యాయంలో 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14 వచనముల వరకు వారు కనాను దేశ పద్ధతులను యెహోవాను విసర్జించకుండిన ఎడల వారికి కలగబో విస్తారమైన దీవెనలు కూడా అక్కడ వివరించబడ్డాయండి. అయితే ఇశ్రాయేలీయులు మూర్ఖించి యెహోవాను విసర్జించి అన్యదేవతలను అనుసరించుట ద్వారా వారిపైకి గొప్ప శాపములను తెచ్చుకొనిరి. మోషే కాలంలో ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబాటు చేసిరి. యెషూరును అనగా ఇశ్రాయేలు క్రొవ్విన వాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుడిని విడిచిపెట్టాడు, తన రక్షణ శైలము తృణీకరించాడు.
వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలను తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. యెహోవా దాన్ని చూచెను. ద్వితీయోపదేశకాండం 32:15-19 వచనంలండి. రాజైన యోషియాకు ఈ మాటలన్నీ చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని, మీరు వెళ్ళి ఈ గ్రంథములోని మాటల విషయమే నా కొరకు ఇశ్రాయేలులో శేషించిన వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనుక ఉండిరి. కనుకని యెహోవా కోపము అధికముగా మన పైకి వచ్చినది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34:21 వచనం ప్రకారం. మరికొన్ని విషయంలో దేవుడు రేపటి దినమున నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రముందండి. ఈ దినమున అతడు ఎందుకు భయపడ్డాడో, దేవుని ఎడల అతని యొక్క భయము భక్తి ఎంతగా ఉన్నదో అపారంగా మనకు తెలుస్తుందండి. మరి రేపటి దినమున దీని యొక్క పరిష్కారం ఏమిటో మనము రేపటి దినమున దేవుడు నేర్పించడానికి సమయంలో దయచేయునుగాక. ఆమేన్.